హాయ్ అండి, నేను మీ సరళ శరత్. ఈరోజు వీడియో అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడి కొత్తగా కట్టారు కదండి. చూడ్డానికైతే 2 కళ్ళు చాలలేదు, చాలా బాగుంది. చూడండి, నాతో పాటు మీరు కూడా. ఎంత బాగా కట్టారంటే గుడి మండపంలో అయితే అమ్మవారి రూపాలు పెట్టారండి. దుర్గమ్మని, గాయత్రీదేవిని, లక్ష్మీదేవిని, అలా వరాహిమాతని, అలాగా అన్ని విగ్రహాలని పెట్టారండి. చాలా బాగుంది చూడ్డానికి. గుడిలో గర్భగుడిలోకి వెళ్ళాలనుకుంటే 400 అండి, కొంచెం ముందుకైతే 200 అండి టికెట్స్. ఎంత చూసినా నాకు తనివి తీరలేదండి. అలా చూస్తూనే ఉన్నాను. దగ్గర నుండి చూశాను, మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళి చూశాను, మళ్ళీ వచ్చి చూసి వీడియో తీసుకుంటూ ఉన్నానండి. నాకైతే 2 కళ్ళు చాలలేదండి. తల్లి అంత అందంగా ఉంది. గుడి కూడా చాలా చాలా బాగా కట్టారండి. మేము అనకాపల్లిలో 5 years ఉన్నామండి. అప్పుడు వారంకి ఒకసారి వచ్చి చూసేవాళ్ళం అమ్మ తల్లిని. తల్లి అలాగే ఉన్నది, కానీ గుడి మాత్రం చాలా అద్భుతంగా కట్టారండి. అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఏం కట్టారు గుడి? అలా చేయడం ప్రమాదకరం. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా చేయబడు ప్రకటనలను ప్రాంగణంలో భక్తి, సహనం, క్రమశిక్షణతో మెలగవలను. భక్తులు చేయకూడనివి. అమ్మవారి గోపురం అయితే భలే కట్టారండి. ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా గుడి ఎంత బాగుందో. ఫినిషింగ్ అయితే ఇంకా అక్కడ ఉండిపోవాలనిపించిందండి. ఉండి అలాగే వీడియోస్, ఫొటోస్ తీసుకొని ఆ తల్లిని అలా చూసుకునే వచ్చామండి. ఇంకా చిన్న చిన్న షాపులు మొదలవుతున్నాయండి. గుడి అయితే అద్భుతంగా కట్టారండి. ఆ తల్లిని అంత చూసినా తనివి తీరదండి.
అనకాపల్లి పెరుగు బజార్. పెరుగు బజార్ రోడ్లు చాలా చిన్నగా ఉండేయండి. చాలా పెద్దగా చేస్తారు, అంతా అప్డేట్ అయింది. కానీ పెరుగు అమ్మే ఆవిడ మాత్రం అక్కడ అలాగే ఉన్నారండి. ఆవిడ మాత్రం అందుకేమో పెరుగు బజార్ అన్నారు ఆ ఏరియాని. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.